ఏం చేసిరు మరి? బాలికను బలి చేయట్నమాట. ఎక్కడ జరిగింది? సదాశివపేటలో, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో. ఏం జరిగింది? సదాశివపేట పట్టణంలో క్షుద్ర పూజలు చేయడం కలకలం సృష్టించింది. బంగారం ఉన్నదంటూ 6 సంవత్సరాల బాలికను బలిచ్చేందుకు యత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదాశివపేట పట్టణంలో బస్టాండ్ సమీపంలో సూర్య నర్సింగ్ హోమ్ వెనకాల బీరువాల తయారీ కార్ఖానలో మంగళవారం రాత్రి 1 గంట సమయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ క్షుద్ర పూజలు చేసేందుకు అయోధ్య నుంచి ఓ స్వామి వచ్చిండట. ఇక్కడి నుంచి కాదు, అయోధ్య నుంచి స్వామి వచ్చిండట. ఆ స్వామి పూజలు చేస్తుంటే అలికిడి విని స్థానికులు, చుట్టుపక్కల ఉండేవారు లేచి కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చిరట. మరి బంగారం కోసం 6 ఏళ్ల బాలికను బలిచ్చే ప్రయత్నం చేసిరు. అక్కడ 6 ఏళ్ల బాలికను, చిన్న అమ్మాయిని, ఆ పాపను తీసుకొచ్చి బలిచ్చే ప్రయత్నం చేసిరు. మరి బలిస్తే నిజంగా వస్తుందా బంగారం? అంటే బంగారం రాదు, ఉన్న ప్రాణం పోతుంది, అందరు జైలు పాలవుతారు. క్షుద్ర పూజలకు కూతుర్ని బలిచ్చేందుకు బాలిక తండ్రి తీసుకొని వచ్చినట్టు, ఇందుకోసం మొత్తంలో డబ్బులు ఆశ చూపినట్టు స్థానికులు తెలుపుతున్నారట. బంగారం కోసం బాలికను బలిచ్చే యత్నం. బీరువాలు తయారు చేసే కార్ఖానలో బంగారం ఉందంటూ బాలికను బలిచ్చే బంగారం లభిస్తుందని ఓ స్వామి తెలపడంతో క్షుద్ర పూజలు నిర్వహించి పాపను బలిచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. పూజ చేస్తున్న క్రమంలో బాలికను నిండుగా దుప్పటిని కప్పి నిద్రబుచ్చారని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు ఆ సమయానికి రాగా బాలికను కాపాడగలిగారు. ఇంత జరిగిన క్షుద్ర పూజల విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చినట్లు స్థానికులు ఆరోపించారు. బాలికను బలిచ్చేందుకు యత్నిస్తే బాలిక సంరక్షణ అధికారులు తెలపాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పూజలు నిర్వహించిన వ్యక్తులు ప్రశ్నిస్తే బాలికను బలిచ్చే విషయం తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూజల సమయంలో పెద్ద ప్లేట్లో మాంసం ఉంది. ఆ మాంసం మనిషి మాంసమా లేక మరేదైనా విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారట. ఇక నాకు తెలిసి బీరువాల కంపెనీలో వాళ్ళ ఎవరైనా కన్న కూతుర్ని 6 ఏళ్ల పాపను చంపాలని తీసుకొచ్చి పాపం అక్కడ కూర్చోబెట్టిండట, నిద్రబుచ్చిరట. అంటే భయపడుతుందేమో అని చెప్పేసి. అంటే ఎవడో వచ్చి మీ దాంట్లో బంగారం ఉంది అని చెప్తే, ఆ బంగారం ఉంటే వాడు తీసుకొని పోతాడు, నీకెందుకు చెప్తాడు? ఇట్లా బలి ఇవ్వడం అంటే బిడ్డ ప్రాణాన్ని తండ్రి తీస్తాడు, ప్రాణం పోతుంది, దొరికితే వీడి జైలుకి పోతాడు, ఆ చెప్పినోడు జైలుకి పోతాడు, దీనికి సహకరించిన వాళ్ళందరూ జైలుకి పోతారు. బంగారం రాదు. ఇంత నాన్సెన్స్గా, ఇంత తెలివి తక్కువ తనంగా ప్రజలు ఉంటే ఈ దొంగ బాబాలు, దొంగ అఘోరులు వీళ్ళంతా రాష్ట్రంలో దోసుకుపోవడానికే వస్తుంటారు తప్ప ప్రజలకు మేలు చేయడానికి ఏం రారు. బంగారం భూమిలో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఎక్కడో రాజులు పోతూ అక్కడక్కడ తయారీ దాచిపెట్టేది. అవే ఎన్నో దగ్గర దొరుకుతుండొచ్చు తప్ప ఈడ బంగారం ఉంది, ఆడ బంగారం ఉంది అంటే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పులు చేసి బంగారాన్ని కుదబెట్టి డబ్బులు ఆ దొంగ బాబాలకు, దొంగ అఘోరులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొన్ననే అఘోరిది బయటపడ్డది, కేసు అయింది, అఘోరి జైలుకు కూడా పోయింది. 10 లక్షలు మా దగ్గర తీసుకుంది, మమ్మల్ని బాగా చేస్తా అన్నది అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా ఉత్తయే. ఈ చేతబడులు, బాణామతులు, ఈ మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా బంగారం వెళ్తుంది, ఇవన్నీ కూడా ఉత్తముచ్చట్లే. కాబట్టి దానికోసం ఇబ్బంది పడి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు.